Welcome to 24 Technologies. Our today's topic is Amazon EKS. మనం ప్రీవియస్ సెషన్లో మనం దేని గురించి డిస్కస్ చేసాం? ఎలాస్టిక్ కంటైనర్ సర్వీసెస్ దీని గురించి మనం డిస్కస్ చేసాం. ఓకే, ఇది వన్ టైప్ ఆఫ్ కంటైనర్స్ను మీరు లాంచ్ చేయడము అండ్ దాంట్లో సర్వీసెస్, టాస్క్స్ అవన్నీ క్రియేట్ చేసి మనం కంటైనర్స్ను రన్ చేయడము అవన్నీ చూసాం. ఇంజినెక్స్ను కూడా మనము వెబ్ సర్వర్ ఇంజినెక్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా లాంచ్ చేసి మల్టిపుల్ ఆటో స్కేలింగ్ అండ్ ఇంకా ఏవి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ లైక్ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ వాటిని కూడా మనం లాంచ్ చేసాం. ఓకే, అవర్ టుడేస్ టాపిక్ ఇది ఈసీఎస్ను యూజ్ చేయకుండా మనము కంటైనర్స్ లాంచ్ చేయొచ్చా? మనకి ఎవరన్నా ఏదైనా ప్రొవైడ్ చేస్తున్నారంటే ఎస్, దట్ ఈస్ నథింగ్ బట్ ఈకేఎస్. ఈకేఎస్లో కే ఈజ్ నథింగ్ బట్ క్యూబర్నెటిస్. K8s అని కూడా మనము కాల్ చేస్తాం Kubernetes. This is a famous and popular container orchestration. ఓకే, కంటైనరైజేషన్ చేయడానికి కానీ మనము పాడ్స్ రన్ చేయడానికి కానీ మనం యూజ్ చేసేది Kubernetes అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ సర్వీస్. ఓకే, మనము Kubernetes అనేది డైరెక్ట్గా యూజ్ చేస్తాం. మనం ఆన్ ప్రెమ్లో Kubernetes యూజ్ చేస్తాం అండ్ ఇన్ ద సేమ్ టైం మనం ఆ Kubernetes ఏదైనా ఆన్ ప్రెమ్లో ఉన్నదాన్ని మనము క్లౌడ్తో ఇంటిగ్రేట్ చేసుకొని వాళ్ళ సర్వీసెస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనుకుంటే క్లౌడ్ సర్వీసెస్ లైక్ అమెజాన్ కానీ అజూర్ కానీ అండ్ జీసీపీ అనే కాదు, ప్రతి ఒక్క దానికి ఇది ఓపెన్ సోర్స్ కాబట్టి ప్రతి ఒక్క దానికి మనకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈకేఎస్ స్టాండ్స్ ఫర్ ఎలాస్టిక్ Kubernetes సర్వీస్. ఎలాస్టిక్ Kubernetes సర్వీస్. అండ్ ఇది మనకు దేనికోసం ఏడబ్ల్యూఎస్లో ఏ రకంగా మనకు వర్క్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ ఎ వే టు లాంచ్ మేనేజ్డ్ Kubernetes ఇన్స్టెన్సెస్ ఆన్ ఏడబ్ల్యూఎస్. ఇక్కడ మనము ఫార్గెట్ కూడా యూజ్ చేయొచ్చు అండ్ మేనేజ్డ్ ఇన్స్టెన్సెస్ కూడా మనము యూజ్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. అండ్ Kubernetes అనేది ఓపెన్ సోర్స్. Kubernetes అనేది ఓపెన్ సోర్స్, అందువల్లనే ఇది మోస్ట్ సక్సెస్ఫుల్. మనకు ఓపెన్ సోర్స్లో మనం తీసుకున్నామంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏదైతే ఉందో దాంట్లో లినక్స్ అనేది కూడా మనకు ఓపెన్ సోర్సే. అంటే మీకు వాడు ఆపరేటింగ్ సిస్టమ్స్ను మీ అప్లికేషన్ కంపాటబుల్ ఏ రకంగా మీరు వర్క్ చేసుకోవాలి, దాన్ని మోడిఫై చేసుకోవాలి అనేది వాడేమి రిస్ట్రిక్ట్ చేయకుండా మీరు ఏ రకంగా అయినా దాన్ని చేంజ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే ఏది ఆపరేటింగ్ సిస్టమ్, ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మన Kubernetes ఓపెన్ సోర్స్ కాబట్టి మనకు ఏ రకంగా మన అప్లికేషన్ బేస్ చేసుకుని దాని ప్రకారం మనము దీన్ని క్రియేట్ చేసుకుంటాం. అండ్ ఇంకొకటి ఇది మోస్ట్ ఇంకా ఫేమస్ ఎందుకు అంటే ఇది సిస్టమ్ ఫర్ ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్స్. మనం Kubernetes గురించి మరీ అంత డీప్గా ఏం డిస్కస్ చేయము, బట్ బేసిక్ నాలెడ్జ్ ఏడబ్ల్యూఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈకేఎస్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది కాబట్టి దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. ఇన్ డీప్గా మనం ఏం వెళ్ళాం. ఆటో డిప్లాయ్మెంట్స్ అండ్ స్కేలింగ్ కూడా ఇది ఏం చేస్తుంది, ఆటో స్కేలింగ్స్. అండ్ ఇంకా ఏమని చెప్పచ్చు, అండ్ అప్లికేషన్స్ను కంటైనరైజ్డ్ మేనేజ్ చేయడానికి మేనేజ్మెంట్ ఆఫ్ containerized applications. Containerized applications like ఏమనుకోవచ్చు, containerized applications అంటే లైక్ డాకర్ కూడా అనుకోవచ్చు. అండ్ దీంట్లో ఇంకొకటి మెయిన్ పార్ట్ ఏది అంటే ఇక్కడ మనం క్రియేట్ చేసుకునేటప్పుడు ఈ కేస్ అనేది వేటికి సపోర్ట్ చేస్తుంది డిప్లాయ్ చేయడానికి. వర్కర్ నోడ్స్ అండ్ ఫార్గెట్. వర్కర్ నోడ్స్ అండ్ ఫార్గెట్ అంటే టూ టైప్స్. ఆ వర్కర్ నోడ్స్లో మనం వర్కర్ నోడ్ అంటే ఏంది, నోడ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్స్టెన్స్ అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. అంటే ఈ ఇన్స్టెన్స్ను ఇక్కడ కూడా 3 టైప్స్ అనుకుందాం. ఒక ఐడియా వస్తుంది మీకు కూడా. 3 టైప్స్. ఒకటి మేనేజ్డ్ నోడ్స్ అనే కాల్ చేద్దాం. మేనేజ్డ్ వర్కర్ నోడ్స్. ఏది మీరు క్రియేట్ చేస్తారు, బట్ ఎవడు మేనేజ్ చేస్తాడు, ఏడబ్ల్యూఎస్ వాడు. అండ్ సెల్ఫ్ మేనేజ్డ్ వర్కర్ నోడ్స్.
అండ్ థర్డ్ వన్ ఏది ఫార్గెట్. ఇదేది సర్వర్లెస్ అంటే మీకు సర్వర్స్ కనిపించవు, బట్ బ్యాక్ ఎండ్ లో AWS లో బ్యాక్ ఎండ్ లో సర్వర్స్ అనేటివి రన్ అవుతూ ఉంటాయి. ఇంకొకటి మెయిన్ థింగ్ ఇక్కడ మనము అబ్జర్వ్ చేసాము అంటే ఇక్కడ ఒక యూస్ కేస్ తీసుకున్నప్పుడు మనది ఒక కంపెనీ ఉంది. దిస్ ఈజ్ మై 24 టెక్ కంపెనీ. ఇక్కడ నేను Kubernetes ని యూజ్ చేస్తున్నాను, K8s ని యూజ్ చేస్తున్నాను. ఆన్ ప్రెమ్ ఇది నా ఆన్ ప్రెమ్ లో K8s యూజ్ చేసేటప్పుడు ఇది ఏ రకంగా సపోర్ట్ చేస్తుందంటే, మీకు మైగ్రేషన్స్ ఏమన్నా ఉన్నాయి ఏవి క్లౌడ్ లోకి, లైక్ GCP కానీ, అజూర్ కానీ, AWS కానీ, ఈ రకంగా మీరు మైగ్రేషన్స్ చేసుకుంటున్నారు. లేకపోతే మొత్తం మీరు స్విచ్ అవుతున్నారు. ఇక్కడ ఆన్ ప్రెమ్ నుండి మీరు ఒక క్లౌడ్ కు స్విచ్ అవుతున్నారు. లైక్ AWS తీసుకున్నామంటే అది ఏది మనకు EKS దీనికి స్విచ్ అవుతున్నారు అంటే అక్కడ కూడా మీకు వర్క్ అవుతుంది. దానికి మనం ఒక చిన్న డయాగ్రామ్ తీసుకుంటే మనకు కొద్దిగా ఐడియా వస్తుంది. ఫస్ట్ క్లౌడ్, AWS క్లౌడ్. ఇదంతా ఏది మీ క్లౌడ్ అనుకోండి. ఇదంతా మీ AWS క్లౌడ్. ఇది క్లౌడ్. ఈ క్లౌడ్ లో దిస్ వన్ వచ్చేసి మీ రీజియన్ అనుకోండి. రీజియన్ లో మనకి ఏముంటాయమ్మా? రీజియన్ లో ఆల్మోస్ట్ మనకి ఏముంటాయి? ఏజీస్ ఉంటాయి. ఏదైనా చిన్న రీజియన్ తీసుకున్నాము, మనకు కొన్ని రీజియన్లలో ఎన్ని రీజియన్స్ ఉంటాయి? 6 కూడా ఉంటాయి కదా. మనము ఓన్లీ 3 రీజియన్సే ఉన్నాయి అని చెప్పేసి అనుకోండి. 6 ఉన్నా కూడా సేమ్ ఇది నా AZ1, దిస్ ఈజ్ మై AZ2, దిస్ ఈజ్ మై AZ3. ఈ AZ3లో నాకు మళ్ళీ ఇవన్నీ ఇక్కడ ఈ ఏజీలలో నాకు ఏముంటుంది? VPC ఉంటుంది కదా, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఈ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ ఉంది. ఓకే, ఫిగర్ అనేది ప్రాపర్గా గీయలేకపోయినా కూడా కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఇది VPC నాకు ఏముంటాయి? సబ్నెట్. ఇది సబ్నెట్ అనుకోండి. ఇది ఒక సబ్నెట్. మినిమం అయితే 2 ఉంటాయి. ఒకటి పబ్లిక్ సబ్నెట్, ఒకటి ప్రైవేట్ సబ్నెట్. ఇక్కడ కూడా ఏవి ఒక పబ్లిక్ సబ్నెట్, మినిమం ఒకటి పబ్లిక్, ఒకటి ప్రైవేట్. హియర్ ఆల్సో ఒక పబ్లిక్ సబ్నెట్ అండ్ అనదర్ వన్ ప్రైవేట్ సబ్నెట్. ఈ రకంగా ఉంటుంది. లైక్ ఇక్కడ మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ తీసుకున్నామంటే దిస్ ఈజ్ నా AWS క్లౌడ్. ఒక రీజియన్ ఉంది. ఆ రీజియన్ లో ఇవన్నీ ఏంటివి? నా అవైలబిలిటీ జోన్స్. వీటిలో ఏమున్నాయి నాకు? ఇక్కడ VPCలో పబ్లిక్ సబ్నెట్ అండ్ ప్రైవేట్ సబ్నెట్. నేను ఇక్కడ ఏం లాంచ్ చేసుకుంటాను? మామూలుగా ఇన్స్టెన్సెస్ లాంచ్ చేసుకుంటాను కదా. ఇక్కడ అన్ని ఇన్స్టెన్సెస్ లాంచ్ చేసుకుంటాను. వాట్ ఎవర్ 3, 4, 5 ఎన్నైనా ఇన్స్టెన్సెస్ లాంచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏం కాల్ చేస్తానంటే వాటిని నోట్స్ అని కాల్ చేస్తాను. వర్కర్ నోట్స్ అని చెప్పేసి కాల్ చేస్తాను. తర్వాత ఇవన్నీ నేను ఏం చేస్తానంటే క్లస్టర్ చేస్తాను. ఇవన్నీ ఈ ప్రైవేట్ లో ఉన్న వాటిని అన్నింటినీ నేను క్లస్టర్ చేస్తాను. దాన్ని ఏమని కాల్ చేస్తానంటే EKS క్లస్టర్ అని కాల్ చేస్తాను. ఈ పిక్చర్ లో మొత్తం మీకు అన్ని మొత్తం అవైలబిలిటీ జోన్స్ అని పబ్లిక్, ప్రైవేట్ సబ్నెట్ ఉన్నాయి కదా. ఇది ఒక్కదాన్నే మళ్ళీ ఒక డయాగ్రామ్ ఇస్తాను. ఒక 2 తీసుకొని, మూడోది ఉంది అనుకోండి, 2 తీసుకొని ఒక డయాగ్రామ్ ఇస్తా. దాన్ని బట్టి మనకు ఎగ్జాక్ట్ గా అర్థమవుతుంది. ఇది నా ప్రైవేట్. దిస్ ఈజ్ మై ప్రైవేట్ 1, ప్రైవేట్ 2. ఇది ఆల్వేస్లీ AZ1 లో ఉంది, ఇది AZ2 లో ఉంది. నాకు ఇక్కడ ఇవన్నీ ఒక క్లస్టర్ లో ఉన్నాయి కదా. ఇవన్నీ ఒక క్లస్టర్ లో ఉన్నాయి. నేను ఇక్కడ ఏం పెట్టుకుంటాను? EKS నోడ్స్, వర్కర్ నోడ్. ఈ మొత్తం అంతా కలిపి ఏమవుతుంది? EKS వర్కర్ నోడ్స్. అండ్ దీంట్లో మనం EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తాం కదా. ఇక్కడ నేను వీటిని ఏమని కాల్ చేస్తానంటే పాడ్స్ అని కాల్ చేస్తాను. వీటిని అన్నింటినీ ఏమని కాల్ చేస్తాను? పాడ్. లైట్ వెయిట్ కంటైనర్స్. డాకర్లో కంటైనర్స్ ఏ రకంగా అంటామో దాన్ని ఇక్కడ నేను పాడ్ అని కాల్ చేస్తాను. కంటైనర్స్ లో పాడ్స్ ఉన్నాయి. పాడ్ 1, పాడ్ 2, పాడ్ 3.
పాడ్ అనేది చాలా పవర్ఫుల్ ఈకేఎస్లో. ఓకే, మనకు రన్ అయ్యే అప్లికేషన్ మొత్తం ఎక్కడ రన్ అవుతుంది, మన పాడ్లోనే రన్ అవుతుంది. ఇవన్నీ ఏవి, నేను మధ్యలో ఇక్కడ ఆటో స్కేలింగ్ పెట్టుకుంటాను, లోడ్ బ్యాలెన్సర్ పెట్టుకుంటాను, వాట్ ఎవర్ నేను అన్ని పెట్టుకుంటాను. బట్ ఈ రకంగా ఈకేఎస్ నోడ్స్ను మనం క్రియేట్ చేసుకున్నాం. ఈకేఎస్ నోడ్ ఇక్కడ ఈకేఎస్ను క్రియేట్ చేసుకునేటప్పుడు కూడా ఐ హోప్ కొద్దిగా డయాగ్రామ్ అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒక 2-3 టైమ్స్ చూసినారంటే మీకే అర్థమవుతుంది. మనం ఇన్ డీప్గా ఈకేఎస్ నేమి డిస్కస్ చేయాలి ఇక్కడ. అండ్ ఎన్ని టైప్ ఆఫ్ నోడ్ టైప్స్ ఎన్ని ఉన్నాయి, మనం ప్రీవియస్గా చెప్పినట్లు నోడ్ టైప్స్ వచ్చేసి ఒకటి మేనేజ్డ్ నోడ్ గ్రూప్స్. మేనేజ్డ్ నోడ్ గ్రూప్స్, దీంట్లో మేనేజ్డ్ నోడ్ గ్రూప్స్లో మెయిన్ థింగ్ ఏది అంటే ఇన్స్టెన్సెస్ క్రియేట్ అండ్ మేనేజెస్ నోడ్స్ ఫర్ యూ. ఎవరు, ఏడబ్ల్యూఎస్ వాడు. ఏడబ్ల్యూఎస్ వాడు ఏం చేస్తాడు, ఈ ఇన్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాడే మేనేజ్ చేస్తాడు. అండ్ మేనేజ్ నోట్స్ అని చెప్పేసి మేనేజ్ నోట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇక్కడ ఇన్స్టెన్సెస్ ఏ టైప్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఉంటాయి, ఇట్ సపోర్ట్స్ 2 టైప్స్ ఆఫ్ ఇన్స్టెన్సెస్. ఏవి, ఆన్ డిమాండ్ అండ్ స్పాట్ ఇన్స్టెన్సెస్. ఈ రెండింటిని ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ కమింగ్ టు సెల్ఫ్ మేనేజ్డ్, ఇది వచ్చేసి మేనేజ్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము సెల్ఫ్ మేనేజ్డ్ నోట్స్ అన్న, గ్రూప్స్ కాదు నోట్స్. దీంట్లో ఏవి అంటే ఫస్ట్ మనము యాజ్ ఇట్ ఈస్గా ఈ ఇన్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో మేనేజ్డ్ బై యూ, మేనేజ్డ్ బై అస్ అన్నాం. మనం యూ, మీ, ఎవరైనా మనం. అండ్ ఇది వచ్చేసి ఆల్మోస్ట్ సేమ్. సెకండ్ పాయింట్ ఏదైతే ఉందో ఇట్ సపోర్ట్స్ బోత్. ఏది, ఆన్ డిమాండ్ అండ్ స్పాట్. ఈ రెండింటికి సపోర్ట్ చేస్తుంది. ఓకే సార్, ఇది వచ్చేసి ఏడబ్ల్యూఎస్ వాడు మనం క్రియేట్ చేస్తే ఏడబ్ల్యూఎస్ వాడు మేనేజ్ చేస్తున్నాడు. ఇది వచ్చేసి మనం క్రియేట్ చేసుకొని మనమే మేనేజ్ చేస్తున్నాం. నాకు ఇంత హెడేక్ అవసరం లేదు, నాకు అంత సబ్జెక్ట్ కూడా తెలియదు ఈ కేసు గురించి. బట్ నాకేమన్నా ఆల్టర్నేట్ ఆప్షన్ ఉందా అంటే ఎస్ ఉంది. అది ఏది అంటే పిక్చర్లోకి సర్వర్లెస్ ఏంటి, ఫార్గెట్ కదా, ఫార్గెట్. ఇది మీరు క్రియేట్ చేసుకుంటే మొత్తము మీకు నోట్స్ కానీ ఏవి క్రియేట్ కావు. ఇది సర్వర్లెస్. మీకు ఏదైతే క్రియేట్ అయ్యి రన్ అవుతుందో మీకు ఇదంతా ఇక్కడ బ్యాక్ ఎండ్లో ఏడబ్ల్యూఎస్ వర్డ్ సర్వర్స్లో ఉంటాయి. మీకు అవి కనిపించవు, ఉన్నట్టు కూడా మీకు తెలియదు. బట్ బ్యాక్ ఎండ్లో సర్వర్స్ అన్ని మేనేజ్ చేసుకుంటూ ఉంటాడు. అండ్ మీకు స్కేలింగ్ అండ్ ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఇవి కానీ మీ ఇన్స్టెన్సెస్ మేనేజ్ చేయడం కానీ అన్ని ఎవరు చూసుకుంటారు అంటే ఫార్గెట్ ఏడబ్ల్యూఎస్ వాడే ఫుల్ అండ్ ఫ్లెడ్జ్గా మీరు ఎంతైతే యూజ్ చేస్తారో, ఇది యాజ్ యూ గో ఆర్ యాజ్ యూ యూజ్, ఎంతైతే మీరు యూజ్ చేస్తారో అంత మనము పే చేస్తాం. ఈ రకంగా దిస్ ఈజ్ ఏంటి, ఈకేఎస్. అమెజాన్ Elastic Kubernetes EKS సర్వీస్. ఓకే, ఇది యాక్చువల్గా ఈకేఎస్ అనేది మనం ఓన్లీ క్లౌడ్ నేర్చుకున్న తర్వాత క్లౌడ్ ఒకటి వర్కౌట్ అవ్వదు. దాంతోపాటు మనం ఏం నేర్చుకోవాల్సి ఉంటుంది, క్యూబర్నెటిస్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆటోమేట్ చేయడానికి మీకు ఏది స్క్రిప్ట్స్ రాయడానికి కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు రన్ కావడానికి కానీ ఏమి రెడీ చేసుకోవాల్సి ఉంటుంది అంటే టెరాఫామ్ కూడా రావాల్సి ఉంటుంది. యాక్చువల్గా క్యూబర్నెటిస్ అనేది ఏమంటే టెరాఫామ్ కూడా హ్యాషీకార్ప్ వాడితే మీకు ఏమంటే వాటిలో టెరాఫామ్లో మీరు అన్ని మాడ్యూల్స్ క్రియేట్ చేసుకొని మీకు కావాల్సినట్టు ఏవైతే ఉన్నాయో క్రియేట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే మీరు ఇమ్మీడియట్గా దాన్ని లాంచ్ చేసుకోవచ్చు ఎప్పుడున్న అవసరం వచ్చినప్పుడు. ఓకే, ఇది జస్ట్ క్యూబర్నెటిస్లో జస్ట్ బేసిక్స్. మనకు నెక్స్ట్ సెషన్లో దీనికి సంబంధించి జస్ట్ ఎట్లా లాంచ్ చేస్తాము, క్లస్టర్స్ని ఏ రకంగా క్రియేట్ చేస్తాము ఫార్గెట్లో అని చెప్పేసి అదొకసారి, దాంట్లో ఎన్ని ఐఏఎం రూల్స్, ఏ టైప్ ఆఫ్ ఐఏఎం రూల్స్ ఇస్తాము అనే వాటి గురించి కూడా మనం ల్యాబ్లో చూపిస్తాం. బట్ బేసిక్సే, ఇన్ డీప్ కాదు. ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఏ క్యూబర్నెటిస్ క్లాస్, దిస్ ఈస్ ఏడబ్ల్యూఎస్ క్లాస్. దట్ ఈస్ వై
ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డెడికేటెడ్ సెషన్స్ కావాలి, మీకు ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు మీకు క్లారిఫై కావాలి అనుకుంటే యూ కెన్ జాయిన్ అవర్ పెయిడ్ క్లాసెస్ ఎవ్రీ మంత్ 15th అండ్ ఫస్ట్కు ఆ సెషన్స్ ఉంటాయి. క్లౌడ్ అండ్ నెట్వర్కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాక్ ఎండ్ అండ్ వాటిని క్లౌడ్లో ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తాం అనే వాటిపైన కూడా మనము డిస్కస్ చేస్తాము రియల్ టైమ్ సినారియోస్ తోటి. అండ్ ఏమైనా ఓపెనింగ్స్ ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ. నేను చెప్తాను కూడా నాకున్న సర్కిల్లో. రైట్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.